ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా ఒక వసతి గృహం రూపుదిద్దుకుంది. వసతి గృహమే కదా ఏమిటి ప్రత్యేకత అనుకుంటున్నారా? ఇది పూర్తిగా పర్యావరణ హితం. ఎటువంటి ఫిల్లర్లు లేకుండా పూర్తిగా పునాదులపైనే ఈ భవంతి నిర్మించారు. దాదాపు 4.5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ విద్యార్థినుల వసతి గృహం భవిష్యత్తులో భవన నిర్మాణాలకు ఒక ఆదర్శ భవనం కానుంది. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సిల్వర్ జూబ్లీ భవనాలకు ఎదురుగా ఒక కొత్త వసతి గృహం అంతర్జాతీయ విద్యార్థినుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే ఈ భవనాన్ని ప్రారంభించారు. పూర్తిగా గాలి వెలుతురు వచ్చే విధంగా ప్రతి విద్యార్థికి చదువుకునేందుకు అనువుగా శాశ్వత ప్రాతిపదికన ఈ భవన నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. 30 గదులను 3 అంతస్తుల్లో నిర్మించారు. 112 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు వీలుంటుంది. వాష్రూములను వ్యక్తిగతంగా కాకుండా అందరికీ కేంద్రీయ సదుపాయంగా తీర్చిదిద్దారు. 3.2 ఎకరాల త్రిభుజాకార స్థలంలో ఈ వసతి గృహ నిర్మాణం చేశారు. కాన్సెప్ట్ వైజ్ అంటే ఫస్ట్ ఆర్కిటెక్చర్ వైజ్ తీసుకుంటే ఒక లివింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది. ఒక హాస్టల్ అన్నది ఇట్స్ అ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ విత్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ లివింగ్ టుగెదర్ ఈజ్ ఎ ప్లేస్ really to exchange your socio-cultural background of that place, learn from each other. So it's not just living but living with knowledge. So దీన్ని ప్రైమ్ లైన్గా తీసుకుంటూ we have developed architecturally certain modules how to live అన్నది with built-in living facility, sleeping facility, then wardrobe and స్టడీ ఫెసిలిటీ. హరిత భవనాల నిర్మాణానికి దీటుగా దీనిని రూపొందించారు. ఇందులో వాడిన ఇటుకలు స్థానికంగా లభ్యమైన కొండరాళ్లు వంటివి పర్యావరణానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఎంపిక చేసినవి కావడం విశేషం. ఇక్కడ వాడిన టెక్నాలజీ ఏంటంటే ఫస్ట్ టైం అంటే ఈ సదరన్ పార్ట్లో ఇంటర్లాకింగ్ బ్లాక్స్ వాడాం. ఈ ఇంటర్లాకింగ్ బ్లాక్స్లో ఏంటంటే హాలో మెయింటైన్ చేయటం ద్వారా మనకి అది థర్మల్ ఇన్సులేటివ్గా ఉంది. ఈ హాలోలో ఏంటంటే మనం అన్ని కాండ్యూట్స్ కానీ పంపింగ్ లైన్స్ కానీ సర్వీసెస్ యూటిలిటీస్ అన్నీ దానిలోనే తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎక్స్టర్నల్గా చేయటం అవసరం లేదు. సో ఈ హౌసింగ్కి కానీ వీటికి కానీ ప్రపోజ్ చేస్తున్నాం మేము. అయితే కాస్ట్ ఎఫెక్టివ్ అంటే లాంగ్ రన్లో కాస్ట్ ఎఫెక్టివ్. ఇప్పుడు మీకు ఎనర్జీ సేవ్, అలాగే మీకు మెయింటెనెన్స్ ఫ్రీ, మెయింటెనెన్స్ సేవ్. సో ఈ విధంగా ఈ స్ట్రక్చర్ని కట్టడం జరిగింది. If we use more this thing, it get rusted and damages the structure. And locally available material use చేశారు అంటే so that locally available material and manpower. విజ్ఞాన సముపార్జన, పరిశోధన లక్ష్యాలుగా వచ్చే విద్యార్థులకు ఈ వసతి గృహం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భవన నిర్మాణం జరిగింది. పర్యావరణ హితంగా, ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా, సముద్రపు గాలికి రస్ట్ పట్టకుండా మొత్తం అన్ని జాగ్రత్తలతోటి ఈ భవన నిర్మాణం జరిగింది. కెమెరామెన్ రెహమాన్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.